నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను ప్రియాంకరావు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం టూర్తో పాటు దావోస్ పర్యటన ఫిక్స్ అయింది. ఈ నెల 18న మేడారంకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక మరుసటి రోజు కుటుంబ సభ్యులతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని అదే రోజు సాయంత్రం దావోస్కి వెళ్తారు. 23న తేదీ వరకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. 24న యుఎస్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. తిరిగి ఫిబ్రవరి 1న హైదరాబాద్కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం టూర్తో పాటు దావోస్ పర్యటన ఫిక్స్ అయింది. ఈ నెల 18న మేడారంకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని అదే రోజు సాయంత్రం దావోస్కి వెళ్తారు. 23వ తేదీ వరకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. 24న యుఎస్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. తిరిగి ఫిబ్రవరి 1న హైదరాబాద్కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక రేవంత్ రెడ్డి మేడారం దావోస్ పర్యటనపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియాంక. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు కూడా రెండు విదేశాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్, అదేవిధంగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ తో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు, కొంతమంది ముఖ్య అధికారులు కూడా ఈ పర్యటనలో వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మొదట్లో 19వ తేదీన సాయంత్రం దావోస్ కు బయలుదేరుతారు. 23వ తేదీ వరకు దావోస్ లో పర్యటిస్తారు. ఆ తర్వాత 24వ తేదీ నుంచి ఈ నెల చివరి వరకు కూడా మొత్తం యుఎస్ లో పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనలు కూడా అధికారిక కార్యక్రమాలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నాడు. మొత్తం కూడా ఈ బృందం అంతా కూడా దాదాపు 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటిస్తుంది. దుబాయ్ లో అయితే ప్రతి సంవత్సరం జరిగే ప్రపంచ ఆర్థిక సంస్థల పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రం నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా పాల్గొంటారు. కాబట్టి చాలా ప్రాముఖ్యత గల అంశం అని చెప్పుకోవాలి. కాబట్టి దీనికి ముందు ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఏదైతే తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర మేడారం జాతర ఏదైతే ఉందో సమ్మక్క సారలక్కల దర్శనం కోసం 18వ తేదీన సాయంత్రం మేడారం చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేసి 19వ తేదీన ఉదయం తెల్లవారుజామునే పలు కార్యక్రమాలపై, అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించి అనంతరం కుటుంబ సభ్యులతో సమ్మక్క సారలక అమ్మవార్లకు ప్రత్యేక మొక్కులు తీర్చుకుంటారు. అదేవిధంగా బంగారం కూడా కొలుసుకుంటారు. కాబట్టి దావోస్ పర్యటనకు వెళ్లే ముందు మేడారం జాతరకు వెళ్లే సీఎం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుంటారు. అనంతరం దావోస్ పర్యటనకు వెళ్తారు. ఈ పరిస్థితుల్లోనే దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పర్యటన కాదు, గతంలో కూడా విదేశీ పర్యటన వెళ్లారు. ముఖ్యంగా జనవరి 2024 జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ కి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన దావోస్ లో కూడా చాలా కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక WEF సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి 40,000 కోట్లతో పలు దేశాలతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 24లో కూడా రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాకు వెళ్ళాడు 10 రోజుల పాటు. ఈ పర్యటనలో పలు కంపెనీలతో సమావేశాలు జరిపి 36,000 కోట్ల పెట్టుబడులను ఒప్పందాలు చేసుకున్నారు. దాని తర్వాత 2025లో కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. కాబట్టి జనవరి 17, 23లో కూడా వెళ్ళాడు. తర్వాత 18న సింగపూర్ వెళ్ళాడు. 20న స్విట్జర్లాండ్ దావోస్ లో మళ్ళీ పాల్గొన్నాడు. మళ్ళీ 23న దావోస్ పట్టణ ముగిసి హైదరాబాద్కు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అయితే 2 నెలల కాలం పూర్తవుతుందో ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి
అనేక విషయాల్లో కూడా అనేక మంది వ్యాపారవేత్తలతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల అంశంలో చాలా చాకచక్యంగా చాలా ముందస్తుగా అందరినీ ఆహ్వానించేందుకు చేస్తున్నాడు. చాలా కీలకంగా హైదరాబాద్ లో కూడా గ్లోబల్ సమ్మిట్ వేదికగా గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున జరిగింది. దాదాపు 2 రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ లో 5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది పలు కంపెనీలతో. ముఖ్యంగా మూసీ ప్రాజెక్ట్ సంబంధించి కానీ, తర్వాత విద్యుత్ రంగం కానీ, ఇతర రంగాల్లో చాలా కీలకంగా ప్రాజెక్టులు ఒప్పందాలు చేసుకొని కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఈ రోజు తెలంగాణలో దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 బ్రాండ్ అంబాసిడర్ తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రియాంక. థ్యాంక్ యూ రాములు.